నిజంగా ఈ మాట వినగానే పొద్దున్నే నాకైతే బాధ అయితే వేసింది. ఏం చేయలేం కదా, ఇంట్లో పరిస్థితులు మేపేవాళ్ళు లేరు, అందుకనేసి అమ్మాల్సి వచ్చింది. ఏం చేయలేం, బాధగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. అందరు బాగుంటారు కదా. మరి ఏం జరిగిందంటే పొద్దున్నే లేచిన తర్వాత 9:30కి అట్లా ఫోన్ చేసిన మా ఇంటికి. ఫోన్ చేసింటే మా అమ్మ డల్గా మాట్లాడుతూ అనింది. ఏమైంది మా అని అడిగితే ఏం లేదులే అనింది. చెప్పు ఏమైందో అంటే, ఏమి 9:30 అయింది కదా, ఇంకా మేకలకు పోలేదా అంటే, మేకలు లేవు, అమ్మేసినామనింది. అమ్మేసినాం అనేసరికి నేను నమ్మలేదు. ఎందుకంటే మా అమ్మ నాతో అబద్ధం చెప్తాందంటే తమాషా పడుతుందిలే అని అనుకున్నా. కానీ నిజంగానే అమ్మేసినామని అని చెప్పింది. అయినా కూడా నేను నమ్మక, మా నాన్న ఆడిపోయిండు అని అంటే, మీ నాన్న మాతర కోసం అట్లా అంగడి దగ్గరికి పోయిండు అని చెప్పింది. మా నాన్న వచ్చిందాక అట్నే ఫోన్లో మాట్లాడుతూ ఉండి, మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్నకు ఫోన్ ఇవ్వమని చెప్పిన తర్వాత మా నాన్న ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే, ఏం మేకలు పోలేదా ఇంకా అని అడిగిన నేను. అన్నం తినేవంటే తిన్నా అని. ఏం మేకలు పోలేదే అంటే, పోలేదులే అనిండా. ఏమి అంటే, మేకలు నమ్మేసినామనిండా. అంటే ఎప్పుడంటే 4 రోజులు అయినదని. 4 రోజులు అంటే 4 రోజుల నుంచి నేను ఇంటికి ఫోన్ చేయలేదా అనుకున్నా నేను. సరే అని మా అమ్మ జ్వరం వచ్చింది. ఎందుకు జ్వరం వచ్చిందని మా అమ్మకు, ఎందుకంటే మేకలు నమ్మినప్పటి నుంచి అన్నం నీళ్ళు తినలేదంట. మా అమ్మ మేకలను ఎలా చూసుకునిందంటే, చంటి బిడ్డలను, ఇప్పుడు మేకలు ఈనిన తర్వాత చంటి పిల్లలు ఉంటాయి, వాటికి ఒక్కోసారి 2, 3 మేకలు ఈనిన తర్వాత 3 పిల్లలందు పుట్టిన తర్వాత పాలు సరిపోవు వాటికి. అలాంటప్పుడు మా అమ్మ ప్యాకెట్స్ పాలు తీసుకొచ్చి దాంట్లోకి చంటి పిల్లలకు మనుషులకు తాపినట్టు తాపేది. ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందంటే అంత జాగ్రత్తగా చూసుకుంటా అనింది. ఈరోజు అంటే డబ్బుల విషయం పక్కన పెడితే, అవి మా అమ్మను చూచే గనక అంత బాగా దగ్గరికి వచ్చేది. మనిషి దగ్గర పడుకోవడం కానీ, అంటే చిన్న పిల్లప్పటి నుంచి ఏదో ఉండయిలే మనకు, జంతువులు ఉండయిలే అన్నట్లు కాకుండా, దాంట్లో దగ్గరికి పోయి దాంట్లోకి ఏదో ఒకటి పిల్లలకు కదా తినిపించినట్టు, ఇంట్లో ఏమైనా చేసుకున్నా కూడా అవి తినగలిగినోటి దాంట్లోకి పెట్టడం కానీ, ఏమన్నా తింటా ఉన్నా కూడా అవి వచ్చి తీసుకొని తినడం కానీ, అట్లా చాలా బాండింగ్ అయితే ఉండి, అవి కూడా వేరే వాళ్ళు తీసుకొని పోతుంటే భలే అరిచినాయి అంట. మా అమ్మ మళ్ళీ వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడో అమ్మేసుకున్నారంట. కానీ ఇంకా కొన్ని మిగిలి ఉంటే మా ఎదుకూరికి తీసుకొని వచ్చిండ్రంట. తీసుకొని వచ్చి అది మా అమ్మకు తెలిసి మళ్ళీ అక్కడికి పోయిందంట. మా అమ్మ పోయిన తర్వాత మా అమ్మని చూసి ఆ మేకలన్నీ వచ్చినాయంట. సుమారుగా 10-15 మేకలు అయితే మా అమ్మ దగ్గరకు వచ్చి అరుచా ఉండేయంట. మా అమ్మ అక్కడి నుంచి రాలేక, ఈ 3 రోజుల నుంచి అన్నం తినక ఆమెకు జ్వరం వచ్చి చాలా ఇబ్బందిగా అయితే ఉంది. మనం అనుకుంటాం జీవాలు ఉండవు కదా, అమ్మితే డబ్బులు వచ్చాయి, మళ్ళీ ఈ బాధ ఎందుకు అనుకుంటాం. కానీ డబ్బుల కన్నా ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. దానిని వదిలించుకోవాలంటే చాలా కష్టం. ఇంతకుముందు కూడా ఒక ఎనుము అట్లనే జరిగింది. మా జీవాలు మేపుకోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇంటికి పోతే మాత్రం ఇల్లంతా పోసిపోయినట్టుంటుంది. మేకలు ఉండవు, మేకల అరుపులు ఉండవు, ఏముండవు. చాలా బోసిపోయినట్టుంటుంది, ఏమి లేనట్టుంటుంది ఇంట్లో. అంత పెద్ద ఇల్లు, మా అమ్మలదేమో పెద్ద ఇల్లు, కానీ ఇంటికి పోతే మాత్రం బోసిపోయినట్టుంటుంది. ఎందుకంటే అమ్మాల్సి వచ్చిందంటే, మా నాన్న హెల్త్ బాగాలేదు, మొన్ననే ఆపరేషన్ జరిగింది. మా అమ్మ ఒక్కటి పోవాలంటే పోలేదు కదా అని అమ్మేసిండ్రు.